రండి, సమయంలో సంఘ ప్రార్థనలో ప్రవేశించమునకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి గత దినాల్లో నెహెమ్యా యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన, తన ప్రార్థనలో తన యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు తను పొందుకుంటున్న అనుభవాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ నెహెమ్యా లాంటి ప్రార్థన మనకు అవసరం. ముందు కూడా మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాం? నెహెమ్యాలాగా ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి నెహెమ్యా యొక్క జీవితంలో నెహెమ్యా మరి చెప్పినట్లు మనం దేవుని సేవకుల ద్వారా సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకోలేదని, ఇంకా దేవుడు రప్పించే స్థలం కొరకు సరైన విధానం లేకుండా ఉన్నాము, ప్రార్థన చేసుకోవాలని, మరి అనేక విధానాలు దేవుని నిబంధన స్థిరపరచడానికి, తర్వాత దేవుడు మా ఆలోచన సఫలపరచడానికి, ఇంకా మనం చేసే ప్రతి ప్రార్థన అంగీకరించడం కొరకే, వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేసుకున్న అనుభవం మొదటిది. తర్వాత గత వారం కూడా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ప్రార్థనలో. గత వారం ఏం జ్ఞాపకం చేసుకున్నాం గుర్తుందా? ఏం ప్రార్థన చేసావు అక్క? ఇక ఎలీషాను చెప్పాడని అందరూ చెవియొగ్గి తెట్టకు. ఈ చాలా ఉండే చెవుల తర్వాత చెవియొగ్గానే ఉందా? ఇంకేం లేదు. చెవియొగ్గి ఇంకా అక్క చెప్పండి. గత వారం సంఘ ప్రార్థన మీద ఎంత మనసు ఉందన్నది ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని చెప్పన్నా, చెవి యొగ్గాల, నేత్రములు తెరిచి చూడాలా, ఇంకా కాబట్టి ఒక్కొక్కటి మెల్లమెల్లగా వస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏం చేయాలని నెహెమ్యా గత వారం ప్రార్థన చేశాడు అన్నది మనం చూస్తూ వచ్చాం. గత వారం చేశాడు కదా, గత వారం చూస్తూ వచ్చాం. నెహెమ్యా యొక్క ప్రార్థనలో దేవుడు చెవి యొగ్గాలని, ఇంకా దేవుడు కన్నారా చూడాలని, ఇంకా ఇంకేమైనా ఉండే రాసుకున్నాయి. సరే, ఇక చెప్పినవి చెబుతూ ఉంటారు కానీ అంతకుమించి ముందరికి వెళ్ళడానికి అవకాశం లేదు బండికి. ఎందుకంటే ఈ రెండే అట్ట కూడా గుర్తుంటాయి. సరే, అయితే దేవుని యొక్క వాక్యంలో సరే గత వారం గుర్తు లేకపోతే ఈ వారం చెప్పేదాన్ని గుర్తుపెట్టుకోండి. వచ్చే వారానికన్నా మనం అందరం సజీవులుగా ఉండి ఆరోగ్యాలు దేవుడు ఇచ్చి అందరిని బ్రతికిచ్చి సజీవులుగా పెడితే వచ్చే మంగళవారం అన్నా అప్పచెప్పుదురు. ఈరోజు మీకు ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క బైబుల్ యొక్క స్కూల్లో మీరు ఉండరు. ఈ స్కూల్లో మీరు ఏం చేయాలి? వచ్చే వారం కనీసం చెప్పలేకపోయినా అప్పచెప్పడం అన్నా నేర్చుకోండి. ఈ వారం జీవితం వచ్చే వారం అన్నా అప్పచెప్పండి, సరేనా? నిన్న ఆదివారంగా నుంచోబెట్టి అడిగినట్టు అడగలేండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడంగా నిన్న ఆదివారం గుండెలు బయలుపోయినాయి. నన్ను ఉంచోబెడతాడేమో, ఎవరు నుంచోబెడతారు? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇక్కడే ఎంత భయంగా ఉంటే రేపు ప్రభు యొక్క సింహాసనం ఎదురు, తీర్పు సింహాసనం ఎదురుకిన్నప్పుడు ఇంకెంత ఉండాలి, ఇంకెంత భయపడతాం అర్థం చేసుకోండి. మీరనే కాదు లేక మేము కూడా అంతే, బయటకి ఏది నుంచుంటాం అంతే. అక్కడ అందరు నుంచుంటారు, లోపల ఎంత దడ ఉండదు. ఒక అక్క చెబుతుంది, అన్నా నువ్వు నన్ను లేపుతావని తెలుసన్నా, నుంచోమంటావు తెలుసన్నా, కానీ లోపల గుండెలో టకటక కొట్టుకుందన్నా అంది. నుంచాక నాకు అవ్వకనే నుంచుంది. ఏం చేస్తారు? సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏం అర్థమైతే అది చెబుతారులేండి. అంటే దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే మనస్సు ఎంతవరకు దేవుని వాక్యం మీద పెడుతున్నారు అన్నది అర్థం చేసుకున్నా. విశ్వాసులైన వారు, దేవుని ప్రజలైన వారు ఎంతవరకు వాక్యం మీద మనసు పెడుతున్నారు. అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి విషయాలు ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. నెహెమ్యా యొక్క ప్రార్థన గత వారం 2 వారాల క్రితం చూసాం. పోయిన వారం నెహెమ్యాకి దేవుడు ఏం చేయాలని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఏం చేయాలని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు అన్నది గత వారం మనం చూస్తూ వచ్చాం. దేవుని నేత్రాలు కానీ, తర్వాత దేవుని కనులారా చూడమని కానీ, ఇంకా చాలా విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఏంటంటే రాజు యొక్క దయ, అది లాస్ట్ మాట అన్న, రాజు యొక్క దయ అనేది లాస్ట్ మాట. ఇంకా చాలా విషయాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవారాత్రములు, తర్వాత దేవుని సన్నిధిలో ఉండటం అనుభవం కానీ, ఇంకా మా పక్షంలో ఉండమని కానీ రకరకాల విధానాలన్నీ గత వారం మనం చూస్తూ వచ్చాం.
ఈ వారం నెహెమ్యా యొక్క ప్రార్థనలో 3వ భాగాన్ని చూస్తున్నాం. మొదటి అధ్యాయం దాటి మనం ఎక్కడికి వెళ్తున్నాం. 3వ మాట నెహెమ్యా గ్రంథం అంటే 3వ మాట ఎందుకంటే 3వ భాగం మాట కాదు, క్షమించండి, 3వ భాగం నెహెమ్యా యొక్క ప్రార్థనలు 3వ భాగం. ఈరోజు నెహెమ్యా యొక్క ప్రార్థన ఎలాంటి వారిని బట్టి కాల్చివేయబడినటువంటి ప్రాకారాలను కట్టడం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రాకారాలు కాల్చివేయబడినాయి ఎలాంటి వారిని బట్టి అంటే ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కాల్చివేయబడినాయో ఆ ప్రాకారాలు మరలా తిరిగి కట్టుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట అర్థమవుతుందా లేదా? చూడండి, ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కాల్చివేయబడినాయి అన్నది బైబిల్లో మనం చూస్తాం. ఇంకా చూడలేదు, చూస్తాం. ఒక 5 అంతల అనుభవాన్ని మనం చూస్తాం. అయితే ఇలాంటి వారిని బట్టి ప్రాకారాలు కాల్చివేయబడితే కానీ ఆ కాల్చివేయబడిన ప్రాకారాలు మరలా తిరిగి కట్టబట్టడానికి ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా. ఈరోజు మన యొక్క ప్రార్థన కూడా నెహెమ్యాలాగా ఉండాలి. ఎవరిని బట్టి కాల్చివేయబడినా, ఎవరిని బట్టి కూర్చబడినా, ఎవరిని బట్టి మందిరం ఆగిపోయినా, ఎవరిని బట్టి దేవుని పరిచర్య ఆగిపోతున్నా, ఎవరిని బట్టి దేవుని పరిచర్య జరగకపోయినా మనమైతే ఇప్పుడు ఏం చేయాలా? అక్కడ వారిని బట్టి ఆగిపోయింది. కానీ నెహెమ్యా ఏం చేస్తున్నాడు? అంతమంది ఉండగా నాకెందుకులే, నాకేం పట్టింది అనుకున్నాడా? లేదు. మరి నెహెమ్యా యొక్క జీవితంలో భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరిని బట్టి ప్రాకారాలు కోల్చబడి కాల్చివేయబడినాయో ఏమైనా రాబడుతూ వచ్చిందండి? ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి వారిని బట్టి కాల్చివేయబడిన ప్రాకారములను తిరిగి కట్టడం కొరకే నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కాల్చివేయబడి తిరిగి ఆయన మరలా కట్టడం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కాల్చివేయబడి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎలాంటి వారిని బట్టి ఎలిషన్న దావీదాను ఫోన్ చేశాడు, మీటింగ్లో ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎలాంటి వారిని బట్టి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు మీకు మీ పాదములకు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా మరి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ సమయంలో ప్రభు మరి సంఘ ప్రార్థన వర్తమానం ధ్యానించబోతున్న సహాయం చేయండి. మేము ప్రార్థనలో ప్రవేశించమునుపు కొన్ని మాటల వాక్యం ధ్యానించుకుని ప్రార్థనలు ప్రవేశించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్నులు యజమానుడి వైపు చూసినట్లు, దాసుడి కన్నులు యజమానుల వైపు చూసినట్లు మా కన్నులు నా కన్నులు ప్రత్యేకంగా నీ వైపు వీక్షిస్తున్నాం. కానీ సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఈ వర్తమానం ఎంతో దీవెనకరంగా చేయండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. మా జీవితాలకు మీరు ఏం నేర్పించాలనుకున్నారో మీ ప్రణాళికలు ఏంటో మీరు బయలుపరచండి. మీకు మహిమార్థమే ఉండేలాగా సాయం చేయండి. ఎలాంటి ప్రజలు నిమిత్తమై యెరూషలేం ప్రాకారం కాల్చబడినాయో అవి వారి నిమిత్తమే యెరూషలేం ప్రాకారం కాల్చబడిన నెహెమ్యా అయితే ప్రాకారాలు కట్టబడటం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి వారిని బట్టి ఆ ప్రాకారాలు కాల్చివేయబడి అంటే కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అలాంటి స్థితిగతులు నాలో మాలో ఉంటే మందిరం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, దేవుని సన్నిధి విషయంలో కానీ అలాంటి విషయాలు నాలో మాలో ఉంటే సరి చేసుకోవడానికి సాయం చేయండి. మేము అలాంటి జీవితాన్ని లేకుండా ఉండడం కొరకు ప్రార్థించుకోవడానికి సాయం చేయండి. నాతో మాతో మీరు మాట్లాడమని, నెహెమ్యా లాంటి ప్రార్థనా జీవితాలు మేము కలిగి ఉన్నట్టు సాయం చేసి మాతో మాట్లాడక తీర్చమని దేవా, వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపైరికి జరపని సాయం చేయండి. మీ కృపని మీ దీవెనలు మాకు దయచేయమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని మీ ప్రియకుమారుడు మీ నడిపింపు మీ అభిషేకాన్ని కోరుకుంటున్నా తండ్రి. మీ బలాన్ని నా పైన ప్రవహింపచేయండి. నేను బలహీనుండే, మీ బలాన్ని నా పైన ప్రవహింపచేయండి. మీ బలంతో మీ బలాన్ని నా పైన ఆవరించి ప్రభావ మీ బలం ద్వారా నేను నిలబడి వాక్యం ధ్యానించడానికి సాయం చేయమని, ఫలితంగా పరిపడం గ్యాస్ కానీ ఏ ప్రాబ్లం నాకు వెంటాడకుండా మీరు సాయం చేయమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటా మాట అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందంటే బైబిల్లో నెహెమ్యా యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎలాంటి వారిని బట్టి కాల్చివేయబడిన ప్రాకారంలో కట్టడం కొరకై నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కాల్చివేయబడి ఆ కాల్చివేయబడిన ప్రాకారాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మళ్ళీ తిరిగి ప్రాకారాలు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కాల్చివేయబడి అంటే మొదటి మాట మనం చూస్తున్నాం. ఒకవేళ అలాంటి జీవితం మనలో ఉంటే సరి చేసుకుందాం, అలాంటి జీవితం మన కుటుంబంలో ఉంటే సరి చేసుకుందాం. అలాంటి జీవితం మనలో లేకపోతే అలాంటి జీవితం రాకుండా ఉండటం కొరకు మనం సంఘక్షేమం కొరకు ప్రార్థన చేసుకోవాలి. రండి, దాంట్లో మొదటి మాట ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కాల్చివేయబడి. మీకు అర్థమవుతుందండి? ఈ వర్తమానం ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పామా? గుర్తుందా? ఎప్పుడైనా చెప్పినట్టు లేదు. కాబట్టి కొత్తగానే చెబుతున్నాం.
ఎలాంటి అసలు యెరూషలేము ప్రాకారాలు కాల్చివేయబడి అనుకుంటున్నాం కదా. మళ్ళీ నెహెమ్యా వచ్చి 52 రోజులు కట్టాడని మనం అంటున్నాం. అసలు కాల్చివేయబడటానికి ఎలాంటి వారిని బట్టి కాల్చివేయబడిందని మనం తెలుసుకోవాలి. అంటే ఎలాంటి మనస్తత్వాలు, ఎలాంటి జీవితాలను బట్టి కలిగిన వారిని బట్టి యెరూషలేము ప్రాకారం కాల్చివేయబడి అంటే బైబిల్లో 5 అంతల అనుభవం చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. చాలక్క, నేను చెప్పింది 7వ వచనమే. బండి వెళ్ళిపోతున్నా ప్రార్థన చేసినట్టు. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని అంటే మొదటి మాటను మనం చూస్తున్నాం. ఎలాంటి వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి అని అంటే మొదటి మాటని ఈరోజు చూస్తున్నాము. దేవునికి ఎవరైతే ఓ రకంగా చెప్పనండి వారి జీవితాల్లో ఎవరైతే శిరస్సుగా వహించలేదో దేవుని వైపు శిరస్సుగా ఎవరైతే ఆ దేవుని వైపు శిరస్సుని తమ దేవుని వైపు చూపించలేదో అటువంటి వారిని బట్టి, ఒక రకంగా చెప్పాలంటే దేవునికి ఎవరైతే శిరస్సుగా వహించలేదో అటువంటి వారిని బట్టి. దేవునికి శిరస్సుగా వహించడం ఏంటి? మన భాషలో చెప్పాలంటే దేవునికి శిరస్సు వహించినటువంటి వారు. ఎవరైతే దేవునికి శిరస్సు వహించలేదో, ఎవరైతే దేవునికి వైపు శిరస్సు తగ్గించుకున్న అనుభవం లేదో, ఎవరి శిరస్సు అయితే దేవుని వైపు ఏం చేయబడలేదు, తగ్గించబడలేదు, అలాంటి వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చివేయబడి. అర్థమవుతుందండి? యెరూషలేము ప్రాకారాలు ఎలాంటి వారిని బట్టి కాల్చివేయబడి అంటే దేవుని వైపు తన శిరస్సును వంగనటువంటి వారి వైపు కాదు, వంగనటువంటి వారిని బట్టి. అంటే తన శిరస్సు ఏదైతే దేవుని వైపు వంగలేదో అంటే అర్థం ఏంటి? తన శిరస్సు ఎప్పుడు వంగదు. ఒక వ్యక్తిలో అహంకారం ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో గర్వం ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో అసూయ ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో భయంకరమైనటువంటి గర్వం మనిషిలో ఉన్నప్పుడు మనుషుడి తల ఎలా ఉంటుందో చెప్పండి. డబ్బుతో గర్వం ఉంటుంది, ఆస్తితో గర్వం ఉంటుంది, అహంకారంతో గర్వం ఉంటుంది, పిల్లల బట్టి గర్వం ఉంటుంది. ఇట్లాంటి గర్వాలు ఉన్నప్పుడు మనుషుడి తల ఎలా ఉంటుంది చెప్పండి? మీకు తెలిసింది మనుషుడి తల ఎలా ఉంటుంది? సహజంగా ఇట్లా వినయంగా విధేయతగా తగ్గించుకుని దీనత్వం ఉండిద్దా? ఉండదు. డబ్బుండ వ్యక్తులకు గర్వం ఉండొచ్చు. కొంతమంది డబ్బుండ వాళ్ళు అందరూ గర్వస్తులని నేను అట్లా, గర్విష్ఠులు అన్నట్లు కొందరు ఉన్నారు. తమకుండా డబ్బును బట్టి తలను పైకెత్తుకునే వాళ్ళు ఉన్నారు, గర్విష్ఠులు ఉన్నారు. కింద ఎవరు ఎలాంటి స్థితిలో ఉండారు, మన తల్లి ఉందా, మన తమ్ముడు ఉండడా, మన తండ్రి ఉండడా, మన అక్క చెల్లెలు ఉండరా, మన బంధువులు ఉండరా, మన స్నేహితులు ఉండరా, మన రక్త సంబంధికులు ఉండరా, చూసే గుణ లక్షణం లేదు. ఎప్పుడూ దొరకనోడికి ఏం దొరికింది? ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆ దరిద్రుడికి ఒక బంగారపు ముద్ద దొరికిందంట. ఈ బంగారపు ముద్దను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి బంగారాన్ని డబ్బుగా చేసుకున్నాడు. డబ్బుగా చేసుకున్న దరిద్రుడు ఏమయ్యాడు? ధనవంతుడే. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఏమైంది? ఏమవలా, సిగరెట్ వెలిగించడానికి కూడా ఒకటి కావాలంట. జస్ట్ ఆ అగ్గిపుల్ల వెలిగించడానికి ఒక పనిని పెట్టుకున్నాడు, అగ్గిపుల్ల వెలిగించడానికే. మరి ఎంత గొప్ప చూడండి. ఇక సిగరెట్ కాల్చడం కొరకే అగ్గిపుల్ల వెలిగించుకోవడానికి ఒక పనివాడు. బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాత్రూంలో వాటర్ పోయడానికి ఒక పనివాడు, డోర్ తీయడానికి ఒక పనివాడు, డోర్ వేయడానికి ఒకడు. అంటే ఎంత స్టేజ్ ఎదిగిపోయాడో చూడండి. అంటే గర్వం మనిషిలోకి వచ్చేసిద్ది, అహంకారం మనిషిలోకి వచ్చేసిద్ది. యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి అంటే కోల్చబడి అంటే మొదటి కారణం అహంకారమే. ఏంటంటే మొదటి కారణం అహంకారమే. గర్వం అన్నది మనుషుల్లో కూడా రావటం ద్వారా దేవుని యొక్క యెరూషలేము ప్రాకారాలు ఆ మనుషుల వైపు గర్వించడం ద్వారా, మనుషుల మీద గర్వించడం ద్వారా, మనుషులు బట్టి గర్వించడం ద్వారా దేవుని వైపు తన శిరస్సును ఎత్తుకోకుండా, దేవుని వైపు తన శిరస్సును ఉంచుకోకుండా, దేవుని దగ్గరకు వచ్చి తన శిరస్సు వంచుకోకుండా మనుషులను బట్టి గర్వించిన గర్వం యెరూషలేము దగ్గర ఉన్న యోదయ ప్రజల్లో ఉండ అనుభవాలు ఉండే. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందండి? యెరూషలేము ప్రాకారాలు వీళ్ళ గర్వాన్ని బట్టి అవి కోల్చబడుతూ వచ్చినాయి. బైబిల్ ఏమని చెప్పండి? తనను తాను హెచ్చించబడిన వాడు తగ్గించబడటం అంటే అర్థం ఏంటి? కోల్చబడ్డాడని అర్థం. ఇప్పుడు యెరూషలేము ప్రాకారాల దగ్గర ఉన్న ప్రజలు ఎలా ఉంటారు? యెరూషలేము దగ్గర ఉన్న ప్రజలు ఎలా ఉంటారు? తమను తాము హెచ్చించుకుంటున్నారు, గర్వించుకున్న వారు ఉన్నారు, గర్వంతో ఉన్నారు, గర్విష్ఠులుగా జీవిస్తూ వచ్చిన అనుభవం వారిలో ఉంది. నాకు తెలిసి అటువంటి అనుభవం వారిలో ఉంది. కాబట్టి యెరూషలేము యొక్క ప్రాకారాలు కోల్చబడి
నెహెమ్యాలో ఏముందో చెప్పండి? నేను రాజు దగ్గరుండా గిన్నె అందిస్తున్నా, రాజు తర్వాత రాజు అంతలో అన్న గర్వం ఉందా? అసలు చూడటానికి కూడా లేదు. ఉందా? లేదు. నాకేడ కూర్చున్న వాళ్ళు చిన్న పిల్లగా, ఒక చిన్న పిల్లలాగా కనబడింది ఎవరంటే, ఎవరు కనబడ్డారు నాకు చిన్నపిల్లగా? చిన్నపిల్ల అంటే సండే స్కూల్ పిల్లలాగా మేరక్క కనపడింది. మేరక్కే చిన్నపిల్లలాగా కనపడింది. వీళ్ళు ఉన్న వాళ్ళు అందరిలో కల చక్కగా చిన్న చిన్నగా నడుచుకుంటే చిన్న చిన్నగా పనిచేస్తుంది. ఒక మాట చెప్పమంటారా? చిన్నగా ఉంటూ ఏది చెప్పినా చేస్తూ నేను ఫలానా నా స్టేజ్ ఎంతని అనుకోకుండా చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళే వ్యక్తిలో ఎలా ఉంటుంది? ఏముంటుందాక? సేవకుడు నాకే చెప్పాడు అన్న గర్వం ఉంటుందా? ఉండదు. సేవకుడు చెబుతున్నాడు మేము చేయాలి అన్న దీనత్వం ఎక్కువ ఉండేది. అవునా కదా? దీనత్వం ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఒక వ్యక్తిలో దీనత్వం ఉన్నప్పుడు ఆ వ్యక్తిలోకి గర్వం అన్నది రావడానికి అవకాశం ఉండదు. నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు? రాజు దగ్గర ఉన్నాడు. రాజు దగ్గర ఉన్నాను మాత్రం నేను రాజు దగ్గర ఉన్నాను, రాజుకి నీళ్ళు అందిస్తున్నాను. మర్చిపోయా, మేరకు కూడా నీళ్ళు అందించింది. రాజుకి గిన్నె అందిస్తున్నాను, పాత్ర అందిస్తున్నాను కాబట్టి నా అంతడో లేడు అని విర్రవీగుతున్నాడా? గర్విస్తున్నాడా? లేదా యెరూషలేము నుండి కొంతమంది యోధా సంబంధించిన వారు కానీ కొంతమంది నెహెమ్యా దగ్గరికి వచ్చారు. అయ్యా మన ప్రాకారాలు కాల్చివేయబడి అని చెబుతున్నారు. అప్పుడు నా అంతడో లేడు, నేను చూసుకుంటా మొత్తం అంటున్నాడా? అంటల్లా. అంటే గర్వం అన్నది నెహెమ్యాలో లేదు కాబట్టి ప్రాకారాలు కట్టబడుతున్నాయి. నెహెమ్యాలో గర్వం లేదు కాబట్టి ప్రాకారాలు 52 రోజులు కట్టబడి. కానీ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయండి? కోల్చబట్టడానికి కారణం ఏంటి? గర్వం ఎక్కువ ఉంది మనుషుల్లో ఉన్న గర్వం, మనుషుల్లో నివసిస్తున్న గర్వం, మనుషుల్లో కూలిపోయిన గర్వాన్ని బట్టి యెరూషలేము యొక్క ప్రాకారాలు కోల్చబట్టడానికి ప్రధానమైనటువంటి మొదటి కారణం ఇప్పుడు అర్థమైందండి. యెరూషలేము ప్రాకారాలు ఎందుకు కాల్చబడినాయో, ఎందుకు కోల్చబడినాయి మనం ఎన్నో దినాలు చదివి ఉంటాం, ఎన్నో రోజుల నుంచి చదువుకుని వస్తూ ఉంటాం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం ఎన్నిసార్లు ధ్యానించామో, ఎన్ని రోజులు చదువుకుని ఉంటామో. అసలు ప్రాకారాలు కాల్చబట్టడానికి మొదటి కారణం ఏంటి తెలుసా? ఏంటి మొదటి కారణం? గర్వం. దేవుని వైపుకి వచ్చి తామును తగ్గించుకునేటటువంటి విధానం లేదు. మాకేంటి అన్న విధానంలో ఉండారు. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, త్వరగా ముగిచ్చేద్దాం కాబట్టి, త్వరగా అంటే అది అవ్వదు కాబట్టి త్వరగా ముగిచ్చేస్తాను ఈరోజు ఖచ్చితంగా దేవుని చిత్తం అయితే. చూడండి, యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరకు వచ్చి యెహోషువ ఏం చేస్తున్నాడు? తప్పు జరిగింది, దేవుని ఉగ్రత వస్తుంది అది వచ్చింది, ప్రజలు నష్టపోయారు, దేవుని యొక్క శాపం వచ్చినట్టుంది, ఏదో రాంగ్ జరిగిందన్న ఆలోచన ఉంది. ఆలోచన ఉన్నప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? క్షమించండి, యెహోషువ ఏం చేశాడు? దేవా ఏంటి మోషే తర్వాత నువ్వు నాకు తోడుకుంటానన్నావు, మోషే తర్వాత నువ్వే నాకు సర్వం అన్నావు, మరి ఏంటి ఇది ఎందుకు చేశావు నువ్వు అని చెప్పని యెహోషువ గట్టిగా అడుగుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడా? ఏం చేశాడు? వెళ్ళాడు, బట్టలు చించుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, సాగిలు పడుతున్నాడు దేవుని ఎదుట. ప్రభా ఈ ఘోరం ఎందుకు వచ్చింది? దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేల్లో పాపం ఉంది కాబట్టి వచ్చిందయ్యా, ఆ పాపం తీసేసుకో. ఓకే ప్రభా అంటే అక్కడ యెహోషువ యొక్క జీవితంలో తగ్గింపు ఉంది, అందుకే తర్వాత విజయాన్ని పొందాడు. ఈరోజు యెరూషలేము ప్రాకారాలు యెరూషలేము ప్రాకారాలు కాల్చబట్టడానికి మొదటి కారణం ఏంటి తెలుసా? మనుషుల్లో అహంకారం, గర్వం ఉందంటే తగ్గింపు జీవితం లేదు, హెచ్చించుకునే జీవితం ఉంది. అందుకే యెరూషలేము ప్రాకారాలు కోల్చబడి. ఇప్పుడు మనం అందరం కట్టించబడటానికి గల కారణం కూడా కట్టించబడకపోవడానికి కారణం కూడా ఒకటి ఇది ఉంది. మనలో గర్వం లేదా? నేను సేవకున్నా, నేను కట్టిస్తానన్న గర్వం నాకు ఉంది. మనలో ఎంతమందికి గర్వం లేదు? ఆ గర్వంతోనే అక్కడ మందిరం శిథిలమైపోయింది. ఇక్కడ నుండైనా కొత్త స్థలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ స్థలంలో అయినా గర్వం లేకుండా మనం వెళ్ళాలి. ఆ కొత్త స్థలంలోకైనా నా వల్ల నేను చేస్తానన్న ఆలోచన మనకు లేదు. ఇప్పుడు ఎలా వెళ్తున్నాం మనం? ఏదున్నా దేవుడే చేయాలి, ఏదున్నా దేవుని మీద ఆధారపడుతున్నాం. ఒకప్పుడు గర్విష్ఠులుగా ఉన్నాం, ఒకప్పుడు గర్వం మనలో ఉంది. ఆ గర్వాన్ని బట్టి ఆ ప్రాకారాలు శిథిలమైపోయి ఉన్నాయి. ఇప్పటికైనా గ్రహించాలి మనం, ఇక్కడున్న మందిరం ఎందుకు శిథిలమైపోతుంది, లేదంటే యెరూషలేము ప్రాకారం ఎందుకు కోల్చబడి అంటే హెచ్చింపు జీవితం ఉంది. దేవుని ఎదుటికి వచ్చి తగ్గించుకునే మనస్తత్వం లేదు. మళ్ళీ ఇంకోటి ఉందండి, ప్రతి ఒక్కరు తగ్గించుకునే ప్రార్థన చేస్తారు. ఎంత తగ్గింపు అంటే, ఇక్కడ ప్రభా నా అంత గొప్ప విశ్వాసం లేడు ప్రభా, అంతగా తగ్గించుకుంటాం, అంత తగ్గించుకుంటున్నాం కానీ అసలైన తగ్గింపు లేదు. అందుకే ఉప్పు ఒక మాట అనిద్దంట. ఏమనిద్దాన్న ఉప్పు? అన్నేసి చూడు,
అన్ని అంటే కారము, పసుపు, మసాలా, ఇంకా మంచిగా మటన్ తెచ్చుకున్నా, చికెన్ తెచ్చుకున్నా, ఎన్ని వేసినా నేను లేకపోతే ఉపయోగం లేదు. ఏంటది? నేను ఉప్పు వేస్తేనే మనకు ఉంటుంది మేలు, ఉప్పు వేస్తేనే తినగలుగుతాం. అన్ని వేసినా ఉప్పు వేయకపోతే రుచి లేదు కదా, తినడానికి అవకాశం లేదు. క్రైస్తవుడి జీవితం ఉప్పు ఏంటంటే తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితం. నువ్వు ఎంత చేయి, ఎన్ని ప్రార్థనలో ఎన్ని కన్నీటి పెట్టినా, ఎన్ని ఏడ్చినా, ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా దుఃఖపడినా, ఎంతగా వేదనతో ప్రార్థన చేసినా, ఆ తగ్గింపు జీవితం లేకపోతే, ఆ శిరస్సు వంచిన అనుభవం అంటే తగ్గింపు అనుభవం లేకపోతే ఎంత ప్రార్థన చేసినా నిష్ప్రయోజకమైనదే. యెరూషలేము ప్రాకారాలు కాల్చబడటానికి గల మొదటి కారణం, యెరూషలేము యొక్క ప్రాకారాలు కాల్చబడడానికి మొదటి కారణం ఏంటంటే ఆ ప్రాకారాలు ఏమయ్యండి? ఆ ప్రాకారాలు కూల్చబడి కారణం ఒకటే, తగ్గింపు జీవితం లేదు. శిరస్సు ఎత్తుకున్న అనుభవం ఉంది, నాకంటే గొప్ప లేరు అన్న అనుభవం ఉంది, తగ్గింపు జీవితం లేదు. ఆ తగ్గింపు జీవితం ఉండేది ఆ ప్రాకారాలు కాల్చబడే కాదు. ఆ తగ్గింపు జీవితం కలిగిన వారు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా మా మీదకి శత్రువులు వస్తున్నారు, దీన్ని కాపాడని ప్రార్థన చేసినట్టు ఆ ప్రాకారాలు ఎందుకు కాపాడబడే కావు? నా నిమిత్తం నా దాసులైన దావీదు నిమిత్తం ఆ పట్టణాన్ని కాపాడుతానని యెషయా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నా నిమిత్తం నా దాసులైన దావీదు నిమిత్తం ఆ పట్టణాన్ని కాపాడుతానన్న దేవుడు, దావీదులకు శాశ్వత కృపను చూపించిన దేవుడు, అప్పుడు ఉన్న పరిస్థితిలో దేవుడు కాపాడుకొని ఉండేవాడా? ఖచ్చితంగా కాపాడేవాడు. అంటే అర్థమైంది, అక్కడ తగ్గింపు వారు లేరు. అబ్రహాము కూడా అంటాడు, అయ్యా ఆ ప్రాంతంలో నీతిమంతులు ఉన్నాయా, 10 మంది నీతిమంతులు ఉండే కాపాడవా, 10 మంది ఉండే కాపాడుతాను అంటే 10 మంది కూడా తగ్గించుకునేవారు ఆ ప్రాంతంలో లేరు. అందుకే యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి. ఈరోజు మన కుటుంబ స్థితులైనా మనమైనా సరే కాల్చబడిన అనుభవంలోకి రావడానికి మనం తిరిగి కట్టుకోలేని స్థితి మనలోకి వస్తుందంటే హెచ్చింపుదనం, గర్వం, అహంకారం ఎప్పుడు ఉండకూడదు. కాబట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడటానికి మొదటి కారణం ఏంటి? ఎలాంటి వారండి? హెచ్చింపుతనం కలిగిన వారు, గర్వం కలిగిన వారు, తగ్గింపు జీవితం అంటే శిరస్సు వంచి ప్రభు దగ్గరికి వచ్చి తగ్గించుకున్న అనుభవం లేనటువంటి వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి. రెండోదిగా యెరూషలేము యొక్క ఎలాంటి వారిని బట్టి కాల్చివేయబడిన ప్రాకారాలు మరలా తిరిగి కట్టడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడంటే ఎలాంటి వారండి? మొదటిగా అహంకారముతో విర్రవీగుతూ తగ్గింపు జీవితం లేనటువంటి వారు, వారి జీవితాలను బట్టి, వారు జీవించిన జీవితాన్ని బట్టి యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి ఉంటే వాటిని తిరిగి కట్టుకోవడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. రెండోదిగా ఎలాంటి జీవితం కలిగిన వారు రండి, ఎలాంటి వారిని బట్టి ఆ కూల్చబడి వాటిని మరలా తిరిగి కట్టుకోవడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడంటే నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. చాలక్క, నేను ప్రశ్న అడుగుతాక్క, చెప్పండి. ఇంటికాడ ఇదే స్వరం అక్క? ఓకే. అయితే కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట ఉంది. రెండోది ఏంటి? ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కాల్చబడి వాటిని మరలా తిరిగి కట్టడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడంటే ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కూల్చబడి అంటే కుటిలమైన జీవితం కలిగిన వారు. ఏ జీవితం అండి? కుటిలమైన జీవితం. కుటిలమైన జీవితం అంటే అర్థం ఏంటి? ఇట్టంటాయండి అక్క న్యాయంగా చూసి. కుటిలమైన జీవితం అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ రాయబడిన 7వ వచనంలో వ్యాఖ్యానంలో చూస్తే కుటిలమైన జీవితం అని ఉంది. కుటిలమైన జీవితం, కుటిలమైన అనుభవం. కుటిలమైన జీవితం అంటే అర్థం ఏంటి తెలీదా? అయ్యో ఎన్ని దినాల నుంచి మందిరానికి వస్తున్నామే, కానీ చెప్పిన తర్వాత అది నాలో ఉందంటాం. కుటిలమైన జీవితం అంటే ఏంటో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే కలుషితమైనటువంటి బుద్ధి. ఏంటండి? కలుషితమైన బుద్ధి కానీ, కలుషితమైన మనసు కానీ. కలుషితం అయిపోతుంది. ఇప్పుడు మనం చూడండి, నరసాపూర్లో చాలా మంది చాలా రోజుల నుంచి ఏ దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? నిరాహార దీక్షలు అయ్యి అని, డంపింగ్ యార్డ్ పడకూడదు, పడితే ఈ ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోయింది, వద్దని చెప్పి అని ధర్నాలు చేస్తూ వస్తున్నారు. అవును కదా? మన స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారిని కూడా మరి అరెస్ట్ చేసినట్టున్నారు. ఎందుకు? కలుషితం అయిపోతుందని. అంటే అక్కడ ఉన్నటువంటి విధానం సిటీలో ఉన్నది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తే కాల్చడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి జీవాయువు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం జరిగిద్దని, కలుషితం అయిపోయి ప్రాణహాని ఉండిద్దని చెప్పి ఆపడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించింది, మనకు అనవసరం. ఇక్కడ ఒక మాట ఏంటంటే కలుషితమయ్యే దాని గురించి చెబుతున్నా. ఇక్కడ రెండో మాట ఏంటంటే ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కూల్చబడినవి వాటిని మనం తిరిగి కట్టుకోవడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడంటే ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కూల్చబడినవి అంటే రెండో మాట కుటిలమైన జీవితం కలిగిన వారు. కుటిలమైన అంటే
కలుషితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు. బుద్ధి బాగాలేదంట. బుద్ధి ఎలా ఉందండి? కలుషితం అయిపోతుందంట. అంటే మంచి బుద్ధిలో చెడ్డ బుద్ధి వచ్చేస్తుంది, చెడ్డదే మంచిది రెండు కలిసి ఉంటుంది. అందుకే కదా ప్రభు అన్నాడు, ఏమన్నాడు ప్రార్థన గ్రంథంలో, నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు, నువ్వు ఎలా ఉండవు? అదే మరి కుటిలమైన జీవితం అంటే. అదే కలుషితమైన బుద్ధి అంటే. కలుషితమైపోతుంది, ఒకటి కూడా కలిసిపోతుంది. మంచివాడు మంచిగా ఉంటుందా? ప్రార్థన గ్రంథం 22:11 నుంచి రాయబడుతూ వచ్చింది, నీతిమంతుడిగానే ఉన్నాము, పరిశుద్ధుడిగానే ఉన్నాము, అన్యాయం చేసేవాడు అన్యాయంగానే ఉన్నాడు, అపవిత్రుడైన వాడు అపవిత్రంగానే ఉన్నాము. వాని క్రియలు చొప్పున ప్రార్థన గ్రంథం 22:12 వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చినప్పుడు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అర్థమవుతుందండి? నేను త్వరగా వచ్చుచున్నాను. కలుషితమైన బుద్ధి గల వారిని బట్టి, రెండు రకాల బుద్ధి కలిగిన వారిని బట్టి, రెండు రకాల మనస్తత్వం కలిగిన వారిని బట్టి, రెండు రకాల జీవితం కలిగిన వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు ఏమవుతూ వచ్చిందండి? కాల్చబడింది. మనకు కూడా ఉంటుంది, పాత మందిరమే కట్టుకుంటే బాగుండిద్దేమో, కొత్త మందిరమే కట్టుకుంటే బాగుండిద్దేమో. రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. ఇంకా ఎన్నెన్ని ఆలోచనలు ఉంటాయో. ముందరికి వెళ్ళన్నా, నీకెందుకు, నువ్వు మందిరం కట్టన్నా అంటారు. నాకు తోడు ఎవరో ఒకళ్ళు అన్నోళ్ళు ఇద్దరు చూసుకుని వెళ్ళాననుకో, మళ్ళీ ఈయన కట్టేస్తే మళ్ళీ నీ పేరు వచ్చిద్దేమో. రెండు రకాల బుద్ధులు. ఇదే కలుషితమైన బుద్ధి అంటే. ముందరకు నెట్టేది మనమే, దాని వెనకాల గోతులు తవ్వేది మనమే, అట్టకుంటాం. కలుషితమైన బుద్ధి ఎప్పుడూ ఉండకూడదు. కుటిలమైన జీవితం అది. బైబిల్ చెబుతున్న మాటను చూసినట్టయితే, రెండోదిగా ఆ దినాల్లో యెరూషలేము ప్రాకారం కాల్చబట్టానికి రెండో కారణం ఎలాంటి వారిని బట్టి అంటే, ఈ యొక్క కలుషితమైన బుద్ధి కలిగిన వారు, స్వస్థ బుద్ధి కలిగిన వారు కాదు, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారు కాదు, ఏకత్వం కలిగిన వారు కాదు, బుద్ధిమంతులు కాదు, బుద్ధి కలిగినటువంటి జీవితం కలిగిన వారు కాదు. అటు బుద్ధి కలిగి ఉంటారు, ఇటు బుద్ధిహీనులుగా ఉంటారు. ఇటు బుద్ధిమంతులుగా ఉంటారు, బుద్ధి లేని వారు ఉంటారు. రెండు మిక్స్ అయినటువంటి వారు. ఇంకా చెప్పమంటారు మన తెలుగు భాషలో, పాలల్లో నీళ్లు కలిపితే ఎట్టుంటాయి అన్న? రెండు కలిసిపోతాయి. పాలేంటి నీళ్ళేంటి ఎప్పుడు మనకు తెలుస్తాయా? మనం ఆ పాలు అమ్మేవాడిని చూసేసి, అయ్యా పాలు మంచి పాలు పోతున్నామని కొనేస్తాం. కానీ ఒక సమయంలో వాటిని కాసి వాటిని పెరిగిపెట్టి తోడేసినప్పుడు అప్పుడు తెలిసి దాని బుద్ధి ఏంది అన్నది. అప్పుడు కలుషితమైపోయి నీళ్ళు బయటకు వస్తాయి. అయ్యయ్యో ఎంత మోసపోయాను, ఈ పాలన్నీ కూడా నీళ్ళు ఇవన్నీ వస్తుంది అనుకుంటాం. సగం పాలు ఉంటాయి, సగం నీళ్ళు ఉంటాయి. అవునా? సగం పెరిగైద్ది, సగం నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళని ఏం చేసుకుంటాం మనం? వాటిని ఏం చేసుకోవాలో తెలియక మళ్ళీ మజ్జిగ చేసుకుంటాం. ఆ పెరుగుని ఏం చేసుకుంటాం? ఇంకా పారపోయలేం కదా. కానీ కలుషితం అయిపోతుంది బుద్ధి. సరైన బుద్ధి లేదు, నికరమైన బుద్ధి లేదు, ఏకత్వం కలిగిన బుద్ధి లేదు. కాబట్టి ఆ దినాల్లో వారి యొక్క జీవితాలు కుటిలత్వం కలిగిన వారు, కుటిలమైన జీవితం కలిగిన వారు ఉంటారు. వాళ్ళను బట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి అంటే ఏకత్వం కలిగిన బుద్ధి, ఏకత్వం కలిగిన మనసు, ఏకత్వం కలిగిన జీవితం లేదు వారిలో. కలుషితమైన పోయి ఉన్నవారు. ఇంకా కలుషితమైన అంటే అర్థమని చెప్పమంటారా? నేను వస్తా అన్న, ఈ పని చేస్తే బాగుండిద్ది అన్న అని చెబుతా. నా వెనకాల వెంకటన్న వస్తాడు, అన్న ఈ పని చేస్తే బాగుండిద్ది అన్న అంటాడు. నా వెనకాల ఇంకొక హక్కు వచ్చిద్ది, ఈ పని చేస్తే బాగుండిద్ది. ఆ అక్క వెనకాల ఇంకొక హక్కు వచ్చిద్ది, ఈ పని చేస్తే బాగుండిద్ది. ఇప్పుడు మన మైండ్ ఎట్టుండిద్ది తెలుసా? ఒకదాని మీద నికరం ఉండదు. ఇక అన్నిటిని మన మైండ్లో పెట్టుకుని అన్నిటిని చేద్దాం అనుకుంటాం, ఏది చేయకుండా కూర్చుంటాం. అందుకే యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి యెరూషలేము యొక్క ప్రాకారాలు కాల్చబడ్డానికి గల రెండో కారణం ఏంటంటే, సరైనటువంటి బుద్ధి లేదు, కలుషితమైన బుద్ధి. కలుషితమైపోయింది బుద్ధి అంతా కూడా. కుటిలమైన జీవితం అంటే కలుషితమైన జీవితం. అంటే అటు మంచి లేదు, ఇటు చెడు లేదు. మంచి చేస్తూనే చెడు చేసేవాళ్ళు ఉంటారు. మా బుద్ధి కలిగిన వారికి ఉంటూ బుద్ధిహీనమైన జీవితం కలిగిన వారికి ఉంటారు. కాబట్టి యెరూషలేము ప్రాకారాలు ఏమవుతూ వచ్చినాయి? కాల్చబడుతూ వచ్చినాయి. కాబట్టి ఇలాంటి వారిని బట్టి కాల్చబడినటువంటి యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టుకోవడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో మాట? రెండే. మూడో మాటను చూద్దానండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మూడో మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట మూడవదిగా వాక్యానుసారంగా చూసినట్టయితే దేవుని యొక్క ఏమైనా రాయబడుతూ వచ్చిందండి, దేవునికి
దేవుని యొక్క నిర్ణయాలను కాదన్నటువంటి ప్రజలు. ఏమని రాబడుతూ వచ్చిందంటే అక్కడ వచ్చిన మధ్యలో ఏమనుంది? ఏ నిర్ణయాలైతే దేవుడు బయలుపరిచాడో, ఏ నిర్ణయం అయితే దేవుడు చేశాడో, దేవుని యొక్క నిర్ణయాలను ఏం చేస్తున్నారు ప్రజలు? లెక్క చేయట్లా. దేవుని యొక్క నిర్ణయాలని ప్రజలు లెక్క చేయట్లా. ప్రజల యొక్క జీవితాలు ఎట్లా ఉంటాయంటే దేవుని నిర్ణయాలను కాదనేటటువంటి జీవితం. ఇప్పుడు యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాను కదా, మూడో కారణం ఏంటంటే ప్రజలు మొదటిగా ఎందుకు కాల్చబడి? శిరస్సు వంచిన అనుకునేది, అంటే తగ్గింపు జీవితం లేదు, హెచ్చించుకున్నారు, గర్విష్ఠులుగా ఉన్నారు. అందుకే యెరూషలేము ప్రాకారం కూల్చబడి. 2 కుటిలమైన జీవితం, అంటే ఇప్పుడే మర్చిపోయారా? కలుషితమైన బుద్ధి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మేము సిస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. భర్త తిట్టింది గుర్తుపెట్టుకుంటారా? భార్య తిట్టింది గుర్తుపెట్టుకుంటారా? భార్య తిట్టింది మాకు గుర్తుంటుంది, భర్త తిట్టింది మీకెందుకు గుర్తుండదు? మేమన్నా మర్చిపోతాం, మీరు మర్చిపోరు. అవునా కదా? ఎక్కడన్నా ఏదైనా జరిగితే మర్చిపోతామా? అందుకే బైబిల్లో ఉంది ముసలమ్మ ముచ్చట్లో, ముసలోడు ముచ్చట్లు అనలా. ఏ ముచ్చలని ఉండే? ఏ ముచ్చట్లు చెప్పండి. బైబిల్ ఏమని రాబడుతూ వచ్చింది? ముసలోళ్ళు ఉండాలని బాధపడలేకండి, మిమ్మల్ని కాదు, బైబిల్లో చెప్తుంది. ముసలమ్మ ముచ్చట్లు అంట. అని ముసలోడి ముచ్చట్లు అని ఉందా? ముసలోళ్ళు ఏం పెడతారు ముచ్చట్లో? నా కాళ్ళు నొప్పి ఉందని, అడుగు నొప్పి ఉందన్నా, నాకు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయంటారు. ముసలమ్మలు అయితే ఈ ఇంటి నుండి ఆ ఇంటికి, ఆ ఇంటి నుండి ఇంటికి, ఇంటి నుండి ఆ ఇంటికి, నరసాపూర్లు ఎన్నిళ్ళు ఉన్నాయి అన్నిళ్ళు చుట్టేస్తాం. కాబట్టి ఆ ముచ్చట్లు ఆపాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అలాంటి స్థితిలో కలిగిన వాళ్ళే. ఎలాంటి వారు? దేవుని యొక్క నిర్ణయాలను కాదని, దేవుని నిర్ణయించిన నిర్ణయాన్ని త్రోసిపుచ్చి వారికి ఇష్టమైన నిర్ణయాన్ని చేసుకునేటటువంటి వారు. అంటే దేవుని నిర్ణయాన్ని కాదని తమ సొంత నిర్ణయాన్ని జరిగించుకునేటటువంటి వారు. దేవుడు ఒకటి నిర్ణయిస్తాడు, ఆయన నిర్ణయించడానికి ఒక వాగ్దానం ఇస్తాడు, నిర్ణయించాలని దానికి సాదృశ్యంగా. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన నిర్ణయాన్ని మనం పక్కన పెట్టేస్తాం. కానీ మన జీవితం ఎలా ఉండాలి? మన నిర్ణయాలే ముందరకెళ్ళాలి, మన నిర్ణయమే ముందరకెళ్ళాలి. అది కాదు. యెరూషలేము ప్రాకారాలు ఎటువంటి వారిని బట్టి కాల్చివేయబడి, ప్రాకారాలు కూల్చబడి, మళ్ళీ వాటి కోసం నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి వాటిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి అంటే దేవుని నిర్ణయాల్ని కాదన్న ప్రజలను బట్టి, దేవుడు నిర్ణయించిన నియమాలు, దేవుడు నిర్ణయించిన నిబంధన, ఒక రకంగా చెప్పనండి, దేవుడు నిర్ణయించినటువంటి ఆజ్ఞలు, వాటిని కాదని వాటిని త్రోసివేసిన వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కూల్చబడుతున్నాయి. దేవుని యొక్క నిర్ణయాలు కాదన్నట్టు ఉందారా? ఈరోజు నేను నా జీవితంలో దేవుడు ఒక నిర్ణయం చేస్తే దాన్ని కాదనకూడదు. చాలా మంది ఉంటారు, దేవుడు మాట్లాడాడు అనుకోండి, వివాహ విషయంలో ఇదిగో ఈ సంబంధం చేసుకోవద్దని దేవుడు మాట్లాడాడు అనుకో, ప్రభువా ఎర్రగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, మంచి జాబ్ ప్రభా, నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు ప్రభా, చేసుకోకపోతే ఎట్ట ప్రభా, చేసుకున్న తర్వాత నీ దగ్గరకు వస్తాడులే ప్రభా అని మనం పెళ్లి చేసుకుంటాం. సరే, బ్రదర్ అయినా సిస్టర్స్ అయినా. తర్వాత ఏం జరిగిద్ది? గుణవతైన భార్య పాట కూడా ఒకటి ఉన్నట్టుంది. గుణవతైన భార్య గురించి ఒక గొప్ప పాట ఉంది. అది మా సోదరుడు పాడేస్తున్నాడు పాటలు, కాబట్టి అన్ని అనుభవాలు ఉండేలేండి. కానీ ఆ పాట చూడండి, గుణవంతురాలైన భార్యతో మనం ఉంటాం మంచిదే, ఇంకా గయ్యాలైన భార్యతో ఉండగలుగుతామా? ఉండలేం. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి మాట మూడోదిగా ఎలాంటి వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి అంటే మూడో మాట ఎలాంటి వారిని బట్టి అండి? దేవుని యొక్క నిర్ణయాలు కాదన్నవారు, దేవుని నిర్ణయాలను త్రోసివేస్తున్నవారు. గుణవంతురాలైన భార్య ఉంటే మంచి ఇల్లు ఉంటుంది, మంచిగా ఉంటుంది. గుణం లేనటువంటి భార్య, గయ్యాలైన భార్య ఉంటే మిద్ది మీద ఉంటుంది తప్ప మిద్ది కింద దిగటం ఉండదేక. ఎక్కడ ఉండేది? పైకి ఉండమే, కింద కొండ ఉండేదేక. కాబట్టి ఎవరో కూడా డబుల్ స్టేర్ వేసుకోవద్దు, జాగ్రత్త. డబుల్ స్టేర్ వేసుకున్నారంటే ఏంటి అర్థం? ఏమి లేవులేండి, మీకు డబ్బులు ఎక్కువ అని అర్థం, అంతేగాని గయ్యాలైన భార్య ఉందని కాదు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన మూడో కోణం ఏంటి ప్రియులారా? మనం ప్రార్థించాల్సిన మూడో కోణం, నెహెమ్యాలాగా మనం ప్రార్థించాలి. నెహెమ్యా యొక్క ప్రార్థన దేని కొరకు చేస్తున్నాడు? దేవుని యొక్క ఎలాంటి వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి ఆ ప్రాకారాలు తిరిగి కట్టడానికి మనం ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి వారిని బట్టి కూల్చబడి? ఒకటి, దేవుని అందు తగ్గించుకోకుండా గర్విష్ఠులుగా, అహంకారులుగా, దేవునిలోనే తగ్గించుకునేటువంటి ప్రజలను బట్టి కూల్చబడి. 2, ఎలాంటి వారిని బట్టి? కుటిలమైన జీవితం అంటే కలుషితమైన బుద్ధి కలిగిన వారు, అంటే బుద్ధి ఉంటూ బుద్ధిహీనులుగా జీవిస్తున్నటువంటి వారు. 3, దేవుని యొక్క నిర్ణయాలను కాదన్నటువంటి ప్రజలు, దేవుని నిర్ణయాలను త్రోసివేసే ప్రజలు, దేవుని నిర్ణయాలను కాదనుకుంటూ తమ సొంత నిర్ణయాలు తీసుకుంటూ
దేవుని కార్యాల్లో కూడా దేవుళ్ళు కూడా తమ సొంత కార్యాలు దేవుని దగ్గర కనుక్కోకుండా సొంత కార్యాలు జరిగించేటటువంటి ప్రజల విషయమై యెరూషలేము ప్రాకారాలు కోల్చబడి కాల్చబడి అక్కడ. ఇదన్నమాట మూడోది యెరూషలేము ప్రాకారాలు కోల్చబడి కాల్చబడడానికి గల మూడో కారణం ఏంటంటే ఏంటి? దేవుని యొక్క నిర్ణయాలు కాదని సొంత నిర్ణయాలను తీసుకుని వెళ్తున్నారు కాబట్టి యెరూషలేము ప్రాకారాలు కోల్చబడి కాల్చబడి. ఇదన్నమాట. ఇటువంటి వారి జీవితాలను బట్టి కూడా కోల్చబడి అంటే సొంత నిర్ణయాన్ని బట్టి వెళ్తున్నటువంటి యెరూషలేము ప్రాకారం కోల్చబడడానికి కారణమైనటువంటి సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి వారిని బట్టి కాల్చబడిన ప్రాకారాలు తిరిగి కట్టుకోవడం కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఇక 4వదిగా రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఎందుకంటే తొందరగా ముగిచేయాలి, రేపేటు ఉపవాస ప్రార్థన ఉంది 10:30 కాబట్టి త్వరగా ముగిద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నాలుగో మాట ఏంటండి? ఏంటి? తెలుసు, నాకు ఆ మాట అంటారనే నాకు తెలుసు. కానీ 4వ మాట ఏంటి తెలుసా? ఆయనకు విరోధంగా జీవించిన జీవితం. ఏంటి ఆ జీవితం అండి? అక్కడ వరకు ఆపేస్తే మీరు పాయింట్అవుట్ చేస్తారు. అందుకని మొత్తం వచ్చిన చదివించింది. అందుకే చివరిలో ఏమన్నారు? దేవునికి విరోధంగా పాపం చేసిందని బట్టండి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా ప్రియులారా? యెరూషలేము ప్రాకారాలు కోల్చబట్టానికి కాల్చబట్టానికి గల 4వ కారణం. మొదటి కారణం ఏంటి? తగ్గింపు జీవితం లేకుండా అహంకారం గర్వపు జీవితాన్ని బట్టి. 2 కలుషితమైనటువంటి కుటిలమైన జీవితం అంటే కలుషితమైన బుద్ధిని బట్టి. 3 దేవుని యొక్క నిర్ణయాలు కాదనటాన్ని బట్టి, సొంత నిర్ణయాలను వెళ్ళటం ద్వారా. 4వదిగా యెరూషలేము ప్రాకారాలు కోల్చబట్టానికి కాల్చబట్టానికి గల 4వ కారణం ఏంటంటే రాయబడిన మాట దేవునికి విరోధమైన జీవితం ఉండడం ద్వారా. ఏ జీవితం అండి? దేవునికి విరోధమైన జీవితం అంటే దేవునికి విరోధమైనటువంటి జీవితం ప్రజల్లో ఉంది. ఇదిగో ఇలా నడిస్తే దేవునికి విరోధం, ఇలా ప్రవర్తిస్తే దేవునికి విరోధం, ఇలా మాట్లాడితే దేవునికి విరోధం, ఇలా మనం జీవించే క్రియాపూర్వకమైన జీవితం దేవునికి విరోధం. అంటే ఏదైతే దేవునికి విరోధం ఉంటుందో అదే చేస్తూ వచ్చారు ప్రజలు. ఏం చేస్తూ వచ్చారండి? దేవునికి విరోధమైన జీవితాన్ని ప్రజలు జీవిస్తూ వస్తున్నారు. దేవునికి అనుకూలమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, దేవుడు కోరుకున్న జీవితం, దేవుడు ప్రేమించే జీవితం, దేవుని దృష్టిలో మహిమకరమైన జీవితాన్ని ప్రజలు జీవిస్తున్నా. మరి ఏ జీవితాన్ని జీవిస్తున్నారు? దేవునికి విరోధమైన జీవితం. యెరూషలేము ప్రాకారాలు కోల్చబట్టానికి కాల్చబట్టానికి గల ఎలాంటి వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి వాటి కారణాలు ఏంటంటే 4వ విషయం దేవునికి విరోధమైన జీవితం కలిగిన వారిని బట్టి. ఎవరైతే దేవునికి విరోధమైన జీవితం కలిగి ఉంటున్నారో, ఎవరైతే దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ కూడా మంచి ప్రార్థన చేస్తాం. ఇంకొకసారి ప్రార్థన చేస్తాం, ప్రభా నీకు నేను విరోధంగా ఉన్నానేమో, ఒకవేళ నేను నీకు విరోధంగా ఉంటే నన్ను క్షమించు ప్రభా అంటాం. అంటే మనం విరోధంగా ఉన్నావో లేదో మనకు తెలీదా? అసలు మనకంటూ ఒకటి ఉంది. జంతువులకు లేనిది మానవులకు ఉన్నదేంటి? జంతువులకు లేనిది మానవుడికి ఉన్నది ఆత్మ, మనస్సాక్షి అన్నది ఒకటి ఉంది. జంతువులకు ఉంటుందా మనస్సాక్షి, ఆత్మ ఉందా? ఎవరికి ఉంది? మనుషులకు ఉంది. మనస్సాక్షి అన్నది ఒకటి ఉంది కదా, అది మనం తప్పు చేసేవానికి గద్దించింది కదా, నువ్వు చేసిన తప్పని గద్దించింది కదా, కానీ దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం. మరి దానికి ఒక యాడ్ చేస్తాం, ఏమని? ఒకవేళ ప్రభా నేనేమన్నా తప్పు చేసుంటే, నేనేమన్నా పొరపాటు చేస్తుంటే, నేనేమన్నా తప్పుగా మాట్లాడేసాం, చేయాల్సిన తప్పులు చేసేసాం, పొరపాటు చేయాల్సినవి చేసేసాం, విరోధంగా ఉండాల్సిన జీవితాన్ని జీవించేసాం, మళ్ళీ వస్తాం. ఇప్పుడు చేస్తారు తర్వాత, ప్రభా నేను నీకు విరోధంగా ఏమన్నా ఉండుంటే, నీకు విరోధంగా నేను జీవించి ఉంటే, నా బుద్ధి సరిగా లేకుండా ఉంటే, ఇంకా నేను తగ్గించుకోనని జీవితం ఉంటే, ఇంకా నీ నిర్ణయాల మీద నేను ఇష్టపడకోకుండా నా సొంత నిర్ణయాలు తీసుకుని ఉంటే, నిర్ణయం తీసేసుకున్నావు, కలుషితమైన బుద్ధి ఉంది, తగ్గించుకున్న జీవితం లేదు, ఇంకా 4వది ఏంటి? దేవునికి విరోధమైన జీవితం ఉంది, కానీ వెనకాల తోక పెడతాం. ఏంటా తోక అంటే ఉంటే నేను చాలాసార్లు ప్రార్థనలు వింటా, ఒకసారి కోపం వచ్చింది, మందిరం నుంచి వెళ్ళిపోవాలనిపించింది, ప్రార్థన ఆపేయమంటే మళ్ళీ మీరు నన్ను తిడతారు కదా,
నేను ప్రార్థన చేసేటప్పుడు సేవకుడు ఆపేయమన్నాడు, జ్యోతిని పట్టుకుంటారు. నేను ప్రార్థన చేసేటప్పుడు సేవకుడు ఆపేయమన్నాడు. ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అర్థం పరమార్థం ఉండాలి చేసే ప్రార్థనలో. దేవునికి విరోధంగా జీవించాం కానీ దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం. ప్రభా నీకు విరోధంగా జీవించుంటే క్షమించు ప్రభా, జీవించలేదు నీకు నాకు తెలీదు, ఎలా జీవించం లేదన్నది నీకు నాకు తెలీదా? సగం దేవుళ్ళు మంచి బుద్ధి కలిగి దేవుని వెలుపట ఎలా బుద్ధిహీనమైన జీవితం జీవిస్తున్నాం మనకు తెలీదా? దేవుని దగ్గర ఎలా తగ్గించుకుంటున్నాం, బయట ఎలా తగ్గింపు జీవితాన్ని ఉన్నాం, దేవుని దగ్గర కూడా తగ్గించుకున్నట్టు ఎలా వేషధారణతో ఉన్నామో మనకు తెలీదా? దేవుని దృష్టిలో ఎంత విరోధమైన జీవితాన్ని జీవిస్తున్నామో అది మనకు తెలీదా? నేను చేసుంటే, నేను అలా ఉంటే, ఇలా ఉంటే క్షమించు బ్రా. ఉంటే ఏంటి? ఉంటే గంటలు నీ ఇంటికాడ ఇక్కడ పని చేయవు, చేసావు దాన్ని ఒప్పుకో, అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. అతిక్రమం దాచిపెట్టేవాడు అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దనడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. ఏమో ఉంటే గింటే అంటే ఆయన కూడా ఉంటే గింటే అన్నాడు కాబట్టి ఈరోజు వద్దులే అంటాడు ఆయన కూడా. సరిపోయి నువ్వు చేసిన ప్రార్థనకి ఇంకేంటికి ఉపయోగం? నువ్వు చేసిన ప్రార్థనకి ఇంకా సమాధానం ఎక్కడ ఉంది? నువ్వు అన్నావు ప్రభా నేను పాపం చేసి ఉంటే, తప్పు చేసి ఉంటే, కుటిలమైన బుద్ధి ఉంటే, కుటిలమైన జీవితం ఉంటే, తగ్గింపు జీవితం ఉంటే, అలాంటి జీవితం ఒకవేళ ఉంటే నేను చేసుంటే, నువ్వు ఉంటే గింటే అంటున్నావు కాబట్టి నీ ప్రార్థనకు ఆయన మేఘాలు కమ్మేస్తాడు. వద్దులే ఏం ప్రార్థన చేసినా వ్యర్థంలే అనుకుంటాడు. ఈయన ప్రార్థన చేసిన వ్యర్థమే. మరి ఇప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసి నడుచుకుంటూ వచ్చాం మందిరానికి, మళ్ళీ బైక్ మీద కూడా కాదు, నడుచుకుంటూ వచ్చి ప్రార్థన చేసాం. మరి ఇంకా ప్రయోజనం ఏముంది? ఎంత నడుచుకుంటూ వస్తున్నావు కష్టపడి, షుగర్ ఉండా, బీపీ ఉండా, గ్యాస్ ట్రబుల్ ఉండా, ఎంత కష్టపడి వస్తున్నావు పరిగెట్టుకుంటా మందిరానికి. అవును కదా, టయానికి వచ్చారు కదా ఈరోజు కూడా. ఇంత కష్టపడి వచ్చావు, చివరికి ఉంటే గింటే అంటే ప్రయోజనం ఏముంది అక్క? ఇక ప్రార్థన ఎంత కష్టపడి వచ్చిన ప్రయోజనం లేదు. ప్రార్థన చాలా విలువైంది, చాలా విలువైన ప్రార్థన. ఉంటే గింటేలు తీసి పక్కన పెట్టేయాలి. ఆ ఉంటే గింటేలు ఎలాంటివి తెలుసా? వెనకాల తోకలు ఉంటాయి, కొన్ని తోకలు ఏమని ఇది అది అని కొన్ని తోకలు ఉంటాయి. ఆ తోకలు తీసేయాలి. ఆ తోకలు ఉంటాయి, అవి బయట ఉండే తోకలు, మన దగ్గర ఉండే తోకలు కాదు. ఆ తోకలేంటి? లోకంలో ఉంటాయి తోకలు. వెనకాల పేరు తర్వాత ఒక తోక ఉంటుంది, అది మనకు అవసరం. ఇక్కడ పేరు తర్వాత బయట లోకలు ఉండేవారు తోకలు ఉంటాయి, కానీ మనకి ఇక్కడ తోకలు ఉంటాయి. ఏంటి ఆ తోకలు? ఉంటే గంటే, చేసుంటే, పెట్టుంటే, ప్రభు నేను అలా చేసుంటే, ఈ తోకలు మనకు ఉన్నాయి. బయట ఉండే తోకలు వేరు, వాటి గురించి నేను చెప్పను, మళ్ళీ తలనొప్పి. ఇక్కడ ఉండే తోకలు ఉంటాయి, అలాగే తగిలించుకుంటాం వెనకాలే. అయ్యొద్దు. యెరూషలేము ప్రాకారాలు కాల్చబట్టానికి గల 4వ కారణం ఏంటంటే దేవునికి విరోధంగా ఉండాలి. ఒప్పుకోవడమే. ప్రభా నేను తగ్గింపు జీవితం లేదు నీలో, నన్ను క్షమించు. తగ్గింపు జీవితం ఉందేమో కాదు, లేదు ప్రభా క్షమించు. దేవా కలుషితమైన బుద్ధి ఉంది, క్షమించు. కుటిలమైన జీవితం ప్రభా, నీ నిర్ణయాలు కాకుండా నా సొంత నిర్ణయాలు నేను తీసుకుంటున్నా, క్షమించు ప్రభా. ఇంకేం చేయాలా? నీకు విరోధమైన జీవితం నాలో ఉంది, క్షమించు. ఇలా ప్రార్థన చేయాలి. విరోధమైన జీవితం ఉందేమో, కుటిలమైన బుద్ధి ఉందేమో, కలుషితమైన బుద్ధి ఉందేమో, తగ్గింపు జీవితం లేదేమో ప్రభా అని చేయకూడదు. ఉండయి అని ఒప్పుకోవాలి. నెహెమ్యా అలాగే ఒప్పుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు. ఇదన్నమాట 4. కాబట్టి యెరూషలేము ఎలాంటి వారిని బట్టి ప్రాకారాలు కాల్చబడి వాటి కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి వారిని బట్టి కాల్చబడి అంటే దేవునికి విరోధమైన జీవితం కలిగిన వారిని బట్టి. దేవునికి విరోధంగా ఉంటే వాళ్ళ పట్టణాలు బాగుంటాయా? దేవునికి విరోధంగా ఉంటే వాళ్ళ పట్టణాలు క్షేమంగా ఉంటాయా? కోల్చబడక తప్ప ఏముంటాయి? దేవునికి విరోధమైన జీవితం ఉంటాయి. ఆ విరోధమైన జీవితం కలిగిన వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి. ఇది 4. 5వ విషయాన్ని చూద్దాం రండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మొదటిగా ఏందండి, ఎలాంటి వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కోల్చబడి మరలా వాటి కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి వారిని బట్టి? 1 తగ్గింపు జీవితం లేకుండా గర్వంగా ఉన్న వారిని బట్టి. 2 కుటిలమైన జీవితం అంటే కలుషితమైన బుద్ధి కలిగిన వారిని బట్టి. 3 దేవుని నిర్ణయాలను కాదన్న వారిని బట్టి. 4 దేవునికి విరోధమైన జీవితం కలిగిన వారిని బట్టి. 5వదిగా చూసినట్టయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం
ఆయన ఎదుట సరైన ప్రవర్తన లేని వారిని బట్టి, లేదా ఆయన ఎదుట సరైన ప్రవర్తన లేకపోవటాన్ని బట్టి, కొన్ని వ్యాఖ్యానంలో అలా రాసి ఉన్నాయి. సరైన ప్రవర్తన లేకపోవటాన్ని బట్టి, దేవునిలో సరైన ప్రవర్తన లేకపోవటం, దేవుని ఎదుట సరైన ప్రవర్తన, దేవునిలో జీవించే జీవితంలో సరైన ప్రవర్తన లేకపోవటాన్ని బట్టి యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి కాల్చబడి అంటే ప్రవర్తన సరైన విధానంలో లేకపోవడం ద్వారా ప్రాకారాలు కూల్చబడి కాల్చబడి. అందుకే మందిరంలో ప్రసంగి గ్రంథం పట్టుకుంటాం 5:1 ప్రసంగియేనా 5:1 ఏమని ఉంది? ఎక్కడికాక సరిగ్గా చూసి చదవండి. నాకు కళ్ళజోడు కూడా లేదు, మీరు చూసి చదవండి, మీకు కళ్ళజోడు ఉంది కాబట్టి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. దేవుని మందిరమునకు మరి అది చదవాలి కదక్క. నీవు చదివారా? అయితే నాకు వినలే, క్షమించండి, నేను వినలేదు, నాకు చెవుడు వచ్చింది. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ ప్రవర్తన బాగుండాలండి? దేవుని మందిరంలో ప్రవర్తన బాగుండాలి. ఇంకెక్కడ బాగుండాలా? దేవుల్లో బాగుండాలి. ఇంకెక్కడ బాగుండాలి? విశ్వాస జీవితంలో బాగుండాలి. ఇంకెక్కడ బాగుండాలి? మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో అక్కడ. ఇంకెక్కడ బాగుండాలి? మనం నడిచే నడకలో మన ప్రవర్తన బాగుండాలి. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము ప్రాకారాలు కూల్చబట్టడానికి కాల్చబట్టడానికి కారణం ఏంటి? చెప్పండి. సరి అయిన ప్రవర్తన లేదు దేవుల్లో. ఏం లేదండి? దేవుని ఎదుట, ఓ రకంగా చెప్పాలంటే దేవుని ఎదుట సరైన ప్రవర్తన లేనివారు. ఇంకా చెప్పాలంటే సరైన ప్రవర్తన లేకపోవటాన్ని బట్టి అనేకులు సరైన ప్రవర్తన లేదు, మంచి ప్రవర్తన లేదు, సత్క్రియతో కూడిన ప్రవర్తన లేదు, మంచి ఫలాలు ఫలించే ప్రవర్తన లేదు. కాబట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి కూల్చబడి. యెరూషలేము ప్రాకారం కాల్చబట్టడానికి కూల్చబట్టడానికి గల 5వ కారణం ఏంటంటే, 4 కాదు 5వ కారణం ఏంటంటే సరైన ప్రవర్తన దేవుని ఎదుట లేకపోవటాన్ని బట్టి. దేవుని ఎదుట సరైన ప్రవర్తన లేదు. మరి ఎలాంటి ప్రవర్తన ఉంది? ఎవరు ఇష్టం వచ్చిన ప్రవర్తన వాళ్ళకు ఉంది, ఎవరికి కావాల్సిన ప్రవర్తన వాళ్ళు. అందుకే యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి కాల్చబడుతున్నాయి. ప్రియులారా, ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికి మనం వచ్చాం. సంఘంగా కూడి సంఘ ప్రార్థన చేయడానికి వచ్చాం. సంఘంలో కూడి సంఘ ప్రార్థన చేయడానికి మనం వచ్చాం. సంఘముగా ప్రార్థన చేయడానికి వచ్చాం. మనం గమనించాల్సింది ఏంటంటే నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయాలి. నెహెమ్యా ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఇంకా కొన్ని ఉండే నెహెమ్యా ప్రార్థన. నెహెమ్యా లాంటి ప్రార్థనలు మనకు అవసరం. నెహెమ్యా లాంటి ప్రార్థనలు అవసరమని ఎందుకంటున్నామంటే అలాంటి ప్రార్థన మనం చేయాలి. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా దేని కొరకండి? నెహెమ్యా యొక్క ప్రార్థన కూల్చబడినటువంటి యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టుకోవడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి కాల్చబడి వాటిని మరలా తిరిగి కట్టుకోవడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి వారిని బట్టి కూల్చబడి అండి? దేవుని ఎదుట శిరస్సు వంచుకోకుండా అంటే తగ్గింపు జీవితం లేకుండా హెచ్చించుకున్న వారిని బట్టి. 2, కుటిలమైన జీవితం అంటే కలుషితమైన బుద్ధి కలిగిన వారు. 3, దేవుని ఎదుట కాదు దేవుని నిర్ణయాల్ని కాదని సొంత నిర్ణయాలు తీసుకున్న వారిని బట్టి. 4, దేవునికి విరోధమైన జీవితం కలిగిన వారు. 5వదిగా చూడగా ఏంటండి? దేవుని ఎదుట, ఆయన ఎదుట అంటే దేవుని ఎదుట సరైన ప్రవర్తన లేకపోవడాన్ని బట్టి, అంటే తమకిష్టమైన ప్రవర్తన, తమకు కావలసిన ప్రవర్తన జీవిస్తూ వస్తున్నారు. అటువంటి వారిని బట్టి అంటే దేవునికి ఇష్టమైన ప్రవర్తన జీవిస్తలా, దేవుడు కావాలనుకున్న ప్రవర్తన జీవిస్తలా, దేవుడు ఇష్టపడే ప్రవర్తన జీవిస్తలా. మరి ఎలాంటి ప్రవర్తన జీవిస్తున్నారు? తమకిష్టమైన ప్రవర్తన కలిగి ఉంటారు. కాబట్టి యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి. అర్థమవుతుందండి? అవి కూల్చబట్టడానికి గల 5వ కారణం ఏంటి? యెరూషలేము ప్రాకారాలు కూల్చబట్టడానికి 5వ కారణం సరి అయిన ప్రవర్తన లేదు. దేవుని ఎదుట, ఆయన ఎదుట సరైన ప్రవర్తన లేదు. ఎట్ట పడితే అట్లా జీవిస్తూ వస్తున్నారు ప్రజలు. ఎట్లా కావాలంటే అట్లా జీవిస్తున్నారు. ఎట్లా కావాలంటే ప్రవర్తన కలిగి ఉంటారు. మంచి ప్రవర్తన లేదు. దేవుని మందిరంలో మంచి ప్రవర్తన లేదు, దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన లేదు, దేవుని నడిచే నడకలో మంచి ప్రవర్తన లేదు, ఇంకా దేవుడు చూస్తున్నాడు అన్నట్టు మనం జీవించే జీవితంలో మంచి ప్రవర్తన లేదు. బయటికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రాంతంలో ఉంటున్నా మంచి ప్రవర్తన లేదు. మంచి ప్రవర్తన జీవితం ప్రజల్లో లేదు. ఎట్టబడితే అట్ట జీవిస్తున్నారు. అందుకే యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి కాల్చబడి. ఈరోజు ప్రియులారా, దేవుని దగ్గరకు వస్తున్నాం.
దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, దేవుని బిడ్డలుగా ఉండాం. మన యొక్క ఆత్మీయ జీవితంతో కూడిన ప్రాకారాలు కోల్చబడి ఉండొచ్చు, కాల్చివేయబడి ఉండొచ్చు. మన ఆత్మీయ జీవితం కాల్చివేయబడి కోల్చివేయబడి ఉండొచ్చు. కారణం ఏమై ఉండొచ్చు? మన ఆత్మీయ యెరూషలేము కోల్చబడి కాల్చబడటానికి కారణాలు ఏంటో చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితం కోల్చబడటానికి కాల్చబడటానికి కారణాలు ఏంటి? 1, మనలో ఉన్న గర్వం, హెచ్చింపుదనం. 2, కుటిలమైన జీవితం అంటే కలుషితమైన బుద్ధి ఉంటుందరా. 3, దేవుని నిర్ణయాలు కాదని మన నిర్ణయాలు చేసుకోవడం ద్వారా. 4, దేవునికి విరోధంగా ఉంటాం. 5 సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ద్వారా. సరైన నిర్ణయం కాదు, క్షమించండి, ఆయన ఎదుటి సరైన ప్రవర్తన లేకపోవడం ద్వారా, మనకిష్టమైన ప్రవర్తన మనం కలిగి ఉంటాం ద్వారా. కాబట్టి ఇలాంటి జీవితాలు ఉన్నాయి. కాబట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి ఈ కాల్చబడిన ఈ 500 అనుభవం కలిగిన జీవితాలను బట్టి కాల్చబడిన యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా ఈ 500 అనుభవం కలిగినటువంటి జీవితాలు కలిగిన వారిని బట్టి యెరూషలేము ప్రాకారాలు కాల్చబడి అయితే ఈ 500 అనుభవం కలిగిన వారిని బట్టి కాల్చబడినటువంటి యెరూషలేమును తిరిగి మరలా కట్టడానికి, ఆ ప్రాకారాలు తిరిగి కట్టుకోవడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలండి? నెహెమ్యా లాంటి ప్రార్థన. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, మన కుటుంబం, మనము, మన పిల్లలు విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో కాల్చివేయబడిన అనుభవం ఉంటున్నామా? కోల్చబడిన అనుభవం ఉంటున్నామా? మన పిల్లలకు విశ్వాసం లేదు, మనకు విశ్వాసం లేదు. మన పిల్లలు కాల్చివేయబడిన అనుభవం ఉండరు, కోల్చబడిన అనుభవం ఉండరు, మనము అనుభవం ఉండవు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే తగ్గింపు జీవితం లేదు, కుటిలమైన జీవితం ఉంది, స్వస్థ బుద్ధి కలిగిన జీవితం లేదు, కలుషితమైన బుద్ధి ఉంది. దేవుని నిర్ణయాలు మన పట్ల జరిగించుకోకుండా మన నిర్ణయాలు జరిగించుకున్నాం, దేవునికి విరోధంగా ఉన్నాం, మంచి ప్రవర్తన మనలో లేదు. కాబట్టి ఇది భౌతికంగా చూస్తున్నాం. ఆత్మీయంగా మన జీవితాన్ని కూడా మనం చూడవచ్చు. ఆత్మీయంగా మన జీవితాన్ని చూసినట్టయితే ఎంత కాల్చివేయబడి కూల్చబడి ఉండయో వాటిని మరలా తిరిగి కట్టుకుందాం. మనం కానీ మన పిల్లల యొక్క ప్రాకారాలు విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితాలు ఎంత కాల్చబడి ఉండయో కారణం ఏంటి? ఈ 500 అనుభవే. ఈ 500 అనుభవాన్ని బట్టి మన జీవితాలు కూడా విశ్వాస జీవితాలు కూల్చబడుతున్నాయి. ఏవైతే విశ్వాస జీవితాలు కూల్చబడి ఉండయో ఈ 500 అనుభవం మనలో ఉండటం ద్వారా అవి జరిగినాయి. కాబట్టి వీటిని మనం సరి చేసుకోవాలి. ఎక్కడ హెచ్చింపు ఉందో దాన్ని సరి చేసుకోవాలా, ఎక్కడ గర్వం ఉందో దాన్ని సరి చేసుకోవాలా, ఎక్కడ కుటిలమైన జీవితం అంటే ఎక్కడ కలుషితమైన బుద్ధి ఉందో దాన్ని సరి చేసుకోవాలా, ఎక్కడ దేవుని నిర్ణయాలు కాదంటున్నా దాన్ని సరి చేసుకోవాలా, ఎక్కడ దేవునికి విరోధంగా ఉంటున్నా దాన్ని సరి చేసుకోవాలా, ఎక్కడ మంచి ప్రవర్తన దేవుని కొరకు ప్రవర్తిస్తలేదో, మంచి ప్రవర్తన కలిగి ఉండలేదో దాన్ని సరి చేసుకోవాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ సరి చేసుకోవడం కొరకు మనం ప్రార్థించుకున్నప్పుడు నెహెమ్యా లాగా తిరిగి మనం కట్టుకోగలుగుతాం. అది మందిరమైన, మన విశ్వాస జీవితమైన, భౌతికంగా మన కుటుంబం అయినా నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయాలి. అట్టి ప్రార్థన మనం చేయనట్లు నెహెమ్యాలాగా మనం ప్రార్థన చేద్దాం. ఎలాంటి వారిని బట్టి కాల్చివేయబడి కోల్చబడింది యెరూషలేము, దాన్ని తిరిగి మరలా కట్టుకోవడానికి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఈ 500 అనుభవాన్ని బట్టి మన జీవితం ఉంటే, మనం కూడా ఈ 500 అనుభవాలు మనం కానీ మన పిల్లలు కానీ ఉంటే, ఈ 500 అనుభవం మాలో ఉంది ప్రభా క్షమించని మనం ప్రార్థన చేద్దాం. ఉంటే గింటేలు పెట్టొద్దు, వంద ప్రభాని ప్రార్థన చేసి ఆ జీవితాన్ని నుండి మమ్మల్ని కాపాడు ప్రభాని ప్రార్థన చేసుకుందాం. అప్పుడు ప్రభు మనం మనల్ని ఆ జీవితం నుండి తప్పించి కాల్చివేయబడి మన ప్రాకారం తిరిగి కట్టుకోవడానికి కొరకై ప్రభు మన సహాయం చేయనట్లు ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.